బారులు నాటైన బాణాలు అది గంటకు మనుషులాయే అది పెద్ద బాణాలు మా సూటికి పట్టినారు సల్లవారు వాళ్ళ చేతికి పట్టినారు ఒరయ్యా ఆ పొద్దు మందు గుళ్ళ తాబీలు పట్టే దట్టించి బాణాలు సల్లవారు గిరిలోని కొదల తాడికే ఓరయ్యా అక్కమ్మ కొడుకో చెక్కన జానాడు ఓరేమి చేస్తున్నాడు నారాయణ ఓరయ్యా నా దెబ్బకు రాయా పొద్దాయే బాణాలు దెబ్బలాడు నా గుండెకి బాణాలు నా గుచ్చికెళ్ళిపోయో పీక బాణాలు అవి పీక్కెళ్ళిపోయో పాలేటన భూముల మీద అక్కమ్మ కొడుకు తెక్కన్నో మండగాలం అయిపోయినా ఓరి అక్కమ్మ కొడుకు తెక్కన్న మరణకాలం అయితే ఓరి తమ్ముడు అయ్యా అక్కమ్మ ఏమి చేస్తున్నది చెక్కన్న కనుక్కోను పాలేటి మాత్రం మరణ భూముల మీదకి వచ్చిందో నారాయణమూర్తి ఓరక్కమ్మ భార్య అక్కమ్మ తల్లి జానాడుస్తూ చెక్కన్న భార్య జానమ్మ వలవల కన్నీరు మా వంపు సొగించుతున్నదిరా ఒరయ్యా నేనేమి చేతున గొల్లరాజులాయ మరేమీ లేదు గాను నాకన్నా కొడుకో మరణకాలం అయిపోయినాడు లేక లేక కన్న కొడుకో చిత్రోజులో కాడు చీటాకు రాయడానికే చిరాకు చేసి ఉంచినాను కొడుకా ఒరయ్యా నా కన్న కొడుకు లేకపోతావో నిన్ను బతిక బరాయించలేను యుగం మీద ఉండలేను దరి మీద ఉండలేను గోలరాజులో దద్దమైపోతానంతో నా కన్న కొడుకు జ్ఞాపకార్థముకో పశువు కొంకాలు నిమిర్తాను నాకు వరం ఇమ్మన్నాదా అప్పుడు ఆనాడు బలరాజు అమ్మ అందుకు మూడు వారము లోన బలరాజు మూడు రాజు ముద్దు పండుగ చేస్తారు నాయమ్మ వరహమి ఏది గాని చూసినావు ఎత్తలేని పళ్ళు కడతారు పసుపు వంకాలు కడతారు దారాలు చేస్తారు నాయమ్మ వరహమి ఏది గాని చూసినావు అటువంటి కడపలి అక్కమ్మ కొడుకు అక్కన్నది అనేసి బలరాజు కడతారు అనేసి ఆనాడు చూసినావు మరేమి లేదు గాని ఆయా ఆనాడు యాదవులు నారాయణమూర్తి ఓరయ్యా గోలరాజులాయ ఓరయ్యా ఆనాడు అక్కమ్మ కనిపిస్తూ అక్కడ కానించే ఓరి గొల్లవతారములోను ఈయనేమి చేతను నారాయణ ఒరయ్యా గోలరాజులు అరమిస్తాయే ఒరయ్యా అప్పుడు కానించో అక్కమ్మ కొడుకు తెక్కన్న మడుపులోను ఓరయ్యా వచ్చేస్తున్నది నా అంటి చెట్టు అయింది మగవాళ్ళ మీద ఆ కన్నోరో భ్రమతుల తల్లేదన్నా ఒరి సంతానం మీద ఒరి తమ్ముడు ఎంతలేదానా మరేమి లేదు గాని ఒరయ్య వారి పాపను నారాయణమూర్తి ఒరయ్య పాపన్నాయే 6000 అభిషేకం పట్టుకోను బెమ్మనుకోను అడవిల గంత్రాలు కూతురు కొండల గోపురాలు మా బయలుదేరి తిరుగుతున్నది నేనేమి చేతనాయే అక్కడ బెమ్మదేవుడి గుడి లేదని తెలియకో ఆలవారి ఏమి చేస్తున్నది మానీకరా శివులు నారాయణ నారాయణ నమో నారాయణ ఓ నాలువారి పాపనరా ఓ రయ్యనాడా మా ఏమి చేస్తున్నదిరా ఓ మనీకరా ఓ
ఆడవారి పాపన్న బ్రహ్మదేవుడు లేదని తెలియకో ఏమి చేస్తున్నాదిరో కడుపు కారమలాక చెల్లిలో మా కంటికి నిద్ర లేకనా నా బ్రహ్మని కోనా నా కూతురు పాపన్న అలాగే అన్నాడే అద్దోనం అడవిలోనో మా పల్లెలు బావి వద్దకు వచ్చిందనా తామరాకు మీద దించిందిరా అది కూతురు అలవారి పాప తామరాకు మీద దించదాడికాయ తామరాకు మీద బ్రహ్మదేవుడు తానక పాపన్నకు తెలియలేదు ఓరయ్యాడు బ్రహ్మదేవుడు అన్నాడు మా తలటిల్లో తుల్లిపడి లేచినాడు వరి శివనారాయణ మా రాజులు సభ్యందరూ మా రాగిదలాలేలుకో మా రణములు మేలుకోవా ఏ 18 సంవత్సరాలు నా టైం అయ్యిందో నా చిన్నతనంలో కూతురా నా బ్రహ్మదేవుడు నోముకొచ్చిన వాళ్ళమ్మ పాపన్నాయే ఏ ఆవులు కావాలి నీకో ఏ గోవులు కావాలి నీకో ఏ గొల్లలు కావాలో ఈ పొద్దు మాత్రం చూడవు నీవు అడిగిన వరానికో ఎడ్డు లేదన్నాడు పోదు రోజు కాకు తీసుకెళ్ళి నీకు ఆవు తక్కువ వాడి పిల్ల మగ చిన్నవాడి వరమ కావాలన్నా నాకు 5వ తనములేను మగ చిన్నవాడు వరము ఓరయ్యా మగ చిన్నవాడు వరము కావాలంతో 5వ తనమంత పాపన్నకు తెలియలేదు పుట్టగాను మా తండ్రి కన్నానా వరమడిగేసింది ఓరయ్యా నా పందుములోని కాయా ఓరయ్యా అన్నాడు ఏమి చేసిందే రక్తంలోని పసికండకు చేసో ఓరయ్య ముత్యమంత బాలుడికో వరమిచ్చినాడు మా శివనారాయణ వరమైకిచ్చినావు గాను ఉయ్యాలి సింగులో మా కుక్కు వాసన లేవునా పయ్యాడు సింగులరా మాకు పాలు వాసన లేవరా మంత్రించే 5 మంత్రాలు జలకాపులు కేసు అబకేలు బబకేలే ఓంకారం చదివో అడుగులు పండించుతున్నాడు మా శివనారాయణ బట్లెల్లంట బాలో మా సుంచులు గుమ్మనాయే కుడి చమనం పాలు పాపన్ను కుదిరిగా పెట్టిందో బతుదేరన్నారో భోజనం చేయించింది మా పాపకు పట్టుకోళ్ళకి పట్టుకోనావో కన్న కూతురా పాపన్ను పటే వైకంఠము కంటికి బిల్లు కోటు మా రాజుల దేవుడి వస్తున్నా ఆడవారి పాడరా మరి తమ్ముడు కన్న కూతురు కావో ఆడవారి పాపన్నకి వాడి కూతురు లేని మోడి మాట్లాడు ఒరే దొక్క
కూతురానికి పాపన్న కాయ దూషించి మాట్లాడేసినాను కూతురని తోవలో మైసూరెడ్డి లాంటి మచ్చారు కూతురున్నాయి పులిగంట పడిపోయి కూతురు పుణ్యకాలం అయిపోయింది కూతురని తోవలో మైసూరెడ్డి లాంటి మచ్చారు కూతురున్నాయి పులిగంట పడిపోయి కూతురు పుణ్యకాలం అయిపోయింది కావాలని ఆడవలం పిలిచేవో పడుపు కాలం లేకో కంటికి నిద్ర లేకనా మీద కూర్చోను తల్లి ఓగించుతున్నది మా ఓగిలి కన్నీరు మా వంపు సొగించుతున్నది ఆడవలం పిలిచేవో నా దాసి మూసితనము కొండావో పాపన్న దగ్గర అవుతారికే అంత బాగాను చూసింది కూతురుకో అడ్డాటలోన బాలుడికో మా అమ్మంది కొన్నదే అవునా వాళ్ళు కూతురు అయిపోద్ది మాత్రమా నారాయణ వారి కూతురా నీ పొగం మీద ఉంటుండగా నీకు సంతానం కలిగిందో నా అమ్మ చాలా సంతోషమానే కుక్కుల్ని తీసిందో ఊరి ముద్దులాడిందే చెక్కులు తీసిందో చేరు ముద్దులాడుతున్నా నా చెక్కడ బాగా రావో అది పక్కగా నవ్విందో చేతిలోని బాలుడికో అమ్మంది కొన్నాది నారాయణ వరి శివులు నారాయణ ముడతావో వారు అక్కడ కానించాయే ఏమి చేస్తున్నా నా మూడో రోజు తీసారు సైతం తుడిసిరా అలాగా